భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈ ఉగాది పండుగ రోజున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం మన సాంప్రదాయం. ఔషధ మొక్కగా, పవిత్ర వృక్షంగా ప్రాచీన కాలం నుంచే మన్ననలు అందుకుంటోంది వేప చెట్టు. అంతేకాదు, వేపగాలి సోకితే పలు రకాల రోగాలు కూడా నయమవుతాయంటారు. వేపలో చేదును కలిగించే అజాడిరక్టిన్ అనే పదార్థం ఔషధ గుణాలు కలిగి ఉంది. అందువల్ల సాగు రంగంలో చీడపీడల నివారణకు వేప ఉత్పత్తులైన వేపపిండి, వేప గింజల కషాయం, వేప నూనెను విరివిగా ఉపయోగిస్తారు. నేలలో నులి పురుగులు, వేరు పురుగులున్న పంటలో తొలి దశలోనే పురుగులను నివారించాలన్న శాస్త్రవేత్తలు, నిపుణులు వేప మందులు వాడమని సూచిస్తూ ఉంటారు. వేపపిండి ఇటు క్రిమి సంహారకంగాను, అటు సేంద్రియ ఎరువుగాను పనిచేస్తుంది. రసాయనాలతో పర్యావరణం, పంట ఉత్పత్తులు విష కలుషితమైపోతున్న వేళ సురక్షితమైన వృక్ష సంబంధిత మందుల వాడకం శ్రేయోదాయకంగా ఉంటుంది. వేప ప్రాముఖ్యత గురించి ఈ ఉగాది సందర్భంగా తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రత్యేకించి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఈ వేప చెట్టుని ఒక దేవత కింద మనకి ముఖ్యంగా కొలుస్తూ ఉంటారనమాట. అలాగే వేప చెట్టులో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా, అంటే కాయలు కానీ, లేదనుకుంటే పువ్వు, బెరడు, వేరు, అలాగే ఈ ఆకులు, అలాగే కొమ్మలు అన్నిటినీ కూడా మనకి వ్యవసాయ రంగంలోనూ అలాగే మానవాళికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఎక్కువ ప్రాధాన్యత పొందినటువంటి పదార్థాలు వేప పిండి, అలాగే వేప నూనె. ముఖ్యంగా కూడా ఎక్కువగా మనం వాడేది సేంద్రీయ వ్యవసాయంలోనూ అలాగే ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా వేప ఆకుని కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వేప పిండి మనం విషయాన్ని గమనించినప్పుడు 200 కిలోలు వేసుకున్నట్టయితే నేలకి, దాంతోపాటు కలిదున్నుకున్నట్టయితే నేలలో ఉన్నటువంటి ప్రధానంగా కూడా ఈ దుంపకుళ్ళు తెగుళ్ళని కానీ లేదా వేరుకుళ్ళు తెగుళ్ళని కానీ కలిగినటువంటి శిలీంధ్రాలు అనేవి చాలా వరకు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే యాజమాన్య పద్ధతిని మనం చేయొచ్చు. నులి పురుగులు మనకు నేలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఆ నులి పురుగులను మనం నివారించవచ్చు. దీంతో పాటుగానే ఈ వేప పిండి అనేది మనకి ఈ పోషకాల్లో కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. దాంట్లో ప్రధానమైనది 5.2% వరకు కూడా నత్రజని ఉంటుంది, 1% వరకు కూడా భాస్వరం ఉంటుంది, అలాగే 1.4% వరకు కూడా ఈ పొటాష్ అనేది ఉండటం వలన ఈ వేప పిండి నేలకు వేయడం వలన 2 విధాలు కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే ఒకటి పోషకాలను అందిస్తుంది, అంటే ఒక సేంద్రియ ఎరువులాగా ఉపయోగపడుతుంది. దానితోపాటు ఈ లోపల ఏవైతే మనకి మొక్కకి హానికరం చేసినటువంటి ఈ క్రిమికీటకాలు ఉంటాయో, అలాగే ప్రధానంగా కూడా తెగుళ్ళను కలుగు చేసినటువంటి శిలీంధ్రాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నాశనం చేయడానికి ఈ వేపపిండి అనేది మనకు పనికొస్తుంది. అలాగే ఈ ఉద్యానవన పంటల్లో ముఖ్యంగా కూడా ఈ కొబ్బరిలో ఈ గ్యానోడెర్మా అనే బంకకారు తెగులు ఎక్కువగా పంటను నష్టపరుస్తూ ఉంటుంది. ఆ గ్యానోడెర్మా బంకకారు తెగులను కూడా చెట్టు తోలకు వయస్సును బట్టి 5 కిలోల నుంచి 10 కిలోల వరకు కూడా వేప పిండిని మనం వేసి నీరు పెట్టినట్టయితే గ్యానోడెర్మా ఆ బూజు తెగుల్ని కలిగించినటువంటి ఆ శిలీంధ్రం అనేది ఆ నేల లోపల ఉండి నాశనం అవడానికి ఈ వేపపిండి అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాలుగా వేపపిండి అనేది మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు వేప నూనె విషయానికి మనం వచ్చినప్పుడు ఈ వేప నూనె అనేది మనకు మార్కెట్లో 1500 ppmలోను అలాగే 10,000 ppmలో మనకు దొరుకుతూ ఉంటుంది. 1500 ppm కనుక అయినట్టయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే చాలా వరకు ఆరంభ దశల్లో ఉన్నటువంటి చీడపీడలు మనకి కంట్రోల్ చేయగలుగుతాం. అదే కనుక 10,000 ppm కనుక వేప నూనె మనం చూసినట్టయితే అది 1 లీటర్ నీటికి 2 నుంచి 3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి అనేది మనకు చాలా వరకు తగ్గుతుంది. కొబ్బరిలో ఈ సర్పిలాకార తెల్లదోమ కానీ వీటన్నిటిని కూడా ఈ 10,000 ppm కలిగినటువంటి వేప నూనె మనం ఎక్కువగా వాడమని చెప్తా ఉంటున్నాం. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ సర్పిలాకార తెల్లదోమ కూడా ఉధృతిని కూడా మనం చాలా వరకు తగ్గించగలుగుకోవచ్చు. అలాగే అన్ని రకాల వ్యవసాయ పంటల్లోనూ దాంతోపాటు కూరగాయలు, ముఖ్యంగా ఈ బెండ కానీ వంగ కానీ వాటిల్లో ఈ కాయ తొలిచే పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి అనమాట. దానికి నివారణకి మనం వేప నూనె కానీ కొట్టుకున్నట్టయితే ఆ తల్లి పురుగులు కానీ లేదా ఆ గొంగళ పురుగులు అనేవి మన పంట మీదకి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వచ్చినటువంటి ఆ తల్లి రెక్కల పురుగులు కావచ్చు, గుడ్లు పడడానికి అవకాశమే ఉండదు. ఈ వేప నూనె కొట్టడం వలన దాని నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ రావడం వలన, అలాగే జిడ్డుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దాని మీదకి ఎటువంటి కీటకాలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు అనమాట. అలాగే 5% వేప గింజల కషాయం కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. దీంట్లో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే మనం ఒక 5 కిలోల వరకు కూడా వేప గింజలను తీసుకొని దాన్ని కొద్దిగా దంచి ఆ దంచినటువంటి ఆ 5 కిలోల వేప గింజల్ని ఒక మూటగా కట్టి దానిని ఒక 10 లీటర్ల నీటిలో ఒక 12 గంటల పాటు బాగా నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత పొద్దున్న ఏం చేస్తామంటే దాన్ని ఆ మూటని ఒక 10 నిమిషాల పాటు బాగా పిండుతాం. పిండడం వల్ల ఏమవుతుందంటే ఈ వేప గింజల్లో ఉన్నటువంటి నింబిసిడిన్, అజాడిరెక్టిన్ అనే ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఈ నీటిలోకి దిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరు అనేది ఒక కషాయం లాగా తయారవుతుంది.
అవుతుంది. ఆ కషాయానికి 100 గ్రాముల సర్ఫ్ పౌడర్ని బాగా కలిపి ఆ వచ్చినటువంటి ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే 1 లీటర్ నీటికి 50 మిల్లీ లీటర్లు చొప్పున కలిపి మన మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆరంభ దశల్లో వచ్చినటువంటి ఈ అన్ని రకాల పురుగుల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతో పాటుగానే మనకి స్టోరేజ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం తినడానికి దాచుకున్నటువంటి గింజల్లో కూడా ఈ వేప ఆకుల్ని మనం ఎండబెట్టి అందులో కలపడం కానీ లేదా వేప ఈ పొడిని కూడా మనం కలిపినట్టయితే ఏమవుతుందంటే దాంట్లో ఈ స్టోరేజ్ గ్రెయిన్ పెస్ట్స్ అనేవి లోపలికి రాకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి కషాయాలన్నింటిలో కూడా వేప ఆకు అనేది చాలా ప్రధానమైంది. దాంట్లో ఈ అగ్నాస్త్రం కావచ్చు, బ్రహ్మాస్త్రం కావచ్చు, లేదా వేప గింజల కషాయం కావచ్చు, లేదా ఈ నీమాస్త్రం కావచ్చు, వేటిలోనైనా కూడా దాంట్లో మనకు ప్రధానమైనటువంటి భాగం అనేది ప్రధాన భూమికి పోషిస్తున్నది ఈ వేప తాలూకా ఈ ఆకుల ముద్ద అనమాట, పచ్చాకుల ముద్ద. ఆ పచ్చాకుల ముద్దనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంతో పాటుగానే ప్రధానంగా కూడా ఈ మధ్య మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి యూరియా అంతా కూడా నీమ్ కోటెడ్తో మనకు వస్తుంది. లేదనుకుంటే వేప నూనెని మనం యూరియాతో పాటు కలిపి వేసినా కూడా అది ఒక అవరోధకంగా పనిచేసి మనం వేసినటువంటి ఎరువు ఏదైతే ఉంటుందో యూరియా అనేది నేలలో ఎక్కువ కాలం ఉండి లాసెస్ గురి కాకుండా మొక్కకి ఎక్కువ కాలం అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇవన్నీ వేపతో మనకు సంబంధించిన ఉపయోగాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ వేప చెట్టుని వాళ్ళకి బంజరు భూమిలో కానీ లేదనుకుంటే పొలాల గట్ల మీద కానీ పెంచుకున్నట్టయితే మన వ్యవసాయానికి సంబంధించిన దిగుబడులు కూడా పెరుగుతాయి. అలాగే నాణ్యతను కూడా పెంచవచ్చు.